కాంగ్రెస్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. పార్టీ తరపున తమకు టికెట్ కేటాయించాలని కోరుతూ ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు దరఖాస్తులు ఇచ్చారు. సీనియర్ నేతలు కూడా సీటు కేటాయించాలని దరఖాస్తు సమర్పించారు. రేపటితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభ బరిలో నిలిచేందుకు తనకు అవకాశం కల్పించాలని సినీ నిర్మాత బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఇంద్రవెల్లి సభ తెలంగాణ ప్రజలందరూ ఆ సభ కోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గరకు వచ్చిన 2 నెలలు. ఈ 2 నెలల్లో ముఖ్యమంత్రి గారు చేసిన అద్భుతమైన పరిపాలన, తెలంగాణ ప్రజల హృదయాలు దోచుకున్న తీరు, తెలంగాణలో ఈ సస్యశ్యామలమైన ఈ పరిపాలనలో అంతా సంతోషంగా ఉన్నారు. అప్పట్లో చరిత్రలో ఉండేది, పాండవులు ఎక్కడుంటే అక్కడ అన్ని శుభాలే జరుగుతున్నాయి, మంచిగా జరుగుతుంది, అన్నీ బాగుంటాయి అనే చిన్నప్పుడు మేము చరిత్రలో చదువుకున్నాం. అది ఈ 60 రోజుల నుంచి జరుగుతుంది. ఇద్దరు కలిస్తే మాట్లాడుకునేది కాంగ్రెస్ పరిపాలన గురించి. ఎక్కడ మాట్లాడే డిస్కషన్ కాంగ్రెస్ పరిపాలన. అబ్బా అద్భుతంగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పరిపాలన కానీ. భారతదేశ వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నారంటే కాంగ్రెస్ పరిపాలన ఎంత బ్రహ్మాండంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి.